అందరికీ నమస్తే. నేను మీ మురళి. మీరు చూస్తున్నారు ఫుడ్ ఏరియా తెలుగు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకునేటటువంటి పిడత కింద పప్పు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా అద్భుతమైనటువంటి స్నాక్గా ఉపయోగపడే ఈ పిడత కింద పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న మనవి. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ని నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది. సరే, ఇక మరెందుకు ఆలస్యం, రండి మనం మన వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి. ఇందులో 3 కప్పులు మరమరాలు వేసుకుంటున్నాను. 3 కప్పులు మరమరాలు వేసుకున్నానండి. కాస్త వేడి చేసుకుందాం. ఆల్రెడీ మనకి మరమరాలు చూడండి నలిపితే నలిగిపోతుంది, కానీ కాస్త వేడి చేసుకోవాలని వేడి చేసుకుంటున్నాను. ఇలా ఉంటే ఇలాగే డైరెక్ట్గా చేసుకోవచ్చు. సరిపోతుందండి. కాస్త వేడెక్కాక ఒక 10 సెకండ్లు ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. మరమరాలని ఇందులోకి చేర్చుకుందాం. ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ తరుగు వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు టమాటా తరుగు వేసేసుకుంటున్నాను. 3 టీ స్పూన్లు నెయ్యి చేరుస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుందండి. 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ చేరుస్తున్నాను. 3/4 టీ స్పూన్ ధనియా పొడి చేరుస్తున్నాను. రుచికి తగ్గ సాల్ట్. ఆల్రెడీ బొరుగుల్లో మరమరాల్లో సాల్ట్ ఉంటుందండి. సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. దీంతోపాటు కారాసు చేరుస్తున్నాను. దీంతోపాటు కార్న్ ఫ్లెక్స్ చేరుస్తున్నాను. చెక్క, నిమ్మరసం కూడా పిండేసుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుందండి. దీన్ని అటు ఇటు కాకుండా ఈ విధంగా కలిపితేనే అద్భుతంగా ఉంటుంది. పిసక్కుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి అన్ని అద్భుతంగా కలుస్తుందండి. ఈ పిడత కింద పప్పుని రకరకాల వాడుకల భాషల్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా మసాలా బొరుగులని, మిక్చర్ బొరుగులని, ముంత మసాలా అని, పిడత కింద పప్పు అని రకరకాల వాడుకల భాషల్లో పిలుస్తుంటారండి. ఈవినింగ్ స్నాక్ రూపంలో చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ పల్లీలు అక్కడక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది చేర్చండి ఈ పిడత కింద పప్పుకి రుచి లేదండి. అదేనండి కొత్తిమీర. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కొత్తిమీరని చేర్చుకోవడం మర్చిపోకండి. బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి కలర్ఫుల్ అయినటువంటి
టేస్ట్ చేసి చెప్తానండి. చాలా చాలా బాగా వచ్చిందండి. మనకి బయట బండిపై దొరికే పిడత కింద పప్పు కన్నా మన ఇంట్లో మనం చేసుకునే ఈ పిడత కింద పప్పు బ్రహ్మాండంగా వచ్చిందండి. వాళ్ళు ఆయిల్ వేస్తారు, నెయ్యితో మనం ప్రిపేర్ చేసుకున్నందుకు చాలా అద్భుతంగా వచ్చిందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఆస్వాదించండి, ప్రేమతో ఉండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరం పొందుతూ ఉండండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూసారా? నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ని నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది. మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుంటాం. ప్రేమతో ఉండి పెట్టండి, మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతూ ఉండండి. మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుంటాం. అంతవరకు సెలవు. జై హింద్.